సేవకుల కుటుంబాలకు అలాగే వాలంటీర్స్ అందరికీ సమృద్ధి భోజనం ఉంది. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు కూడా మీరు భోజనం చేసి వెళ్ళవలసిందిగా పెళ్లి విందులాగా ఇస్సాక్ గారు ఏర్పాటు చేశారు. భోజనాలంటే ఆయనకి ఇష్టం, పెట్టడం ఇష్టం. అందుకే దగ్గర 230 రోజులు దాటిపోతున్నట్టుంది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. కాబట్టి మీరు అందరూ కూడా విందును తీసుకుని వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ దేవరాజు గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. వేదిక మీద ఉన్న ప్రియులు, గౌరవనీయమైన ముందుగా వచ్చి వెళ్ళినటువంటి స్పర్జన్ రాజు గారు, రక్షణానందం గారు, ఇంకా పెద్దలు, సేవకులందరికీ, మా జీడిఓపి టీం అందరికీ చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఈ 10 days బ్రేక్ఫాస్ట్ ప్రేయర్స్ జరిగినాయి. అంతేకాకుండా దీనికి ముందు 72 hours ప్రేయర్ జరిగింది. ఇంకా అనేక స్థలాల్లో ప్రేయర్ కాన్ఫరెన్స్ జరిగింది. గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. దేవుడు ఎంతో చక్కగా నడిపించారు. మీరందరూ ఓపికగా చివరి వరకు ఉన్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, క్రింద ఉన్న సేవకులకు అందరికీ ఉజ్జీవపు వందనాలు. థ్యాంక్ యూ. నేను ప్రసంగం ఏం చేయలేండి. ఓకే, దేవుని సేవకులు మరి ఎబ్నేజరాయ్ గారు కొద్ది మాటలు తెలియచేశారు. బ్రహ్మాం గారు కూడా చెప్తే బాగుండని అడిగాను. అయితే సమయం అయింది కనుక వారు చాలా అలసిపోయి వచ్చారు, అందువల్ల చెప్పలేదు. నేను కొద్ది మాటలు చెప్తాను, 2-3 మాటలు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి మీ చెయ్యెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరూ సంతోషంగా ఉన్నాం కదా. నేను ఒక మాట చెప్పిన, దేవునికి సంతోషం. ఆయన హృదయంలో చాలా దుఃఖం ఉంది. నా వర్తమానం అయిపోయింది, నా ముగింపు మాటలు అయిపోయినాయి. దేవుని హృదయం భయంకరమైన దుఃఖంతో ఉంది. మీలో ఎవరైనా దేవుని దుఃఖాన్ని పంచుకోగలరా? Will you share the pain of God's heart? మీలో ఒక్కరు ముందుకొస్తే దేవుడు ఎంత కార్యాన్నైనా చేస్తారు. నేను ఆ 2 మాటలు చెప్పకముందు నా హృదయాన్ని కదిలించిన 1-2 మాటలు చెప్తాను. 1857 సంవత్సరంలో అమెరికా దేశంలో గొప్ప మేల్కొల్పు వచ్చింది. దానిని లేమన్ రివైవల్స్ అంటారు. లేమన్ రివైవల్లో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించిన వ్యక్తి జెర్మియా ల్యాంపియర్ అనే దైవజనుడు. డచ్ రిఫార్మ్డ్ చర్చ్ వాళ్ళు చాలా భయంకరమైన దుఃఖంలో ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవ సంఘాలు మూయబడిపోయినాయి, చర్చెస్ క్లోజ్ అయిపోయినాయి, బైబిల్ కాలేజెస్ క్లోజ్ అయిపోయినాయి. కాలేజెస్లో యవనస్తులు భయంకరంగా పాడైపోయారు. మనం ఇలాగే ఉంటే కొద్ది రోజులకి క్రైస్తవ్యం పూర్తిగా సమసిపోతుంది అన్న భయం వచ్చేసింది. అప్పుడు సంఘ పెద్దలకు భయం వేసింది, ఏం చేయాలి? జెర్మియా ల్యాంపియర్స్ అనే దైవ సేవకుడిని, అతను మొదటిగా బిజినెస్ మ్యాన్, న్యూయార్క్ దేశానికి పంపిస్తారు. న్యూయార్క్లో ఆయన చిన్న ప్రార్థనా కూటాన్ని ప్రారంభిస్తాడు. మొదటిసారి 1857 సెప్టెంబర్లో ఆయన ఆ ఊళ్ళో ఉన్న చర్చెస్ అందరికీ నోటీస్ పంచి పలానా ప్లేస్లో ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది రండి అని చెప్పాడు. చెప్తే ఎవరు రాల, 7 వచ్చారు.
రెండో వారానికి 2 మానేశారు, టైం వేస్ట్ చేస్తున్నామని. 5 మిగిలారు. ఈ 5 నమ్మకంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. సెప్టెంబర్లో స్టార్ట్ అయిన ప్రేయర్ డిసెంబర్కి వచ్చేసరికి 10,000 మంది ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. 10,000. డిసెంబర్ మాసం వచ్చేసరికి గొప్ప ఉద్యమం అండి. పరిశుద్ధాత్మ దేవుడు భయంకరంగా దిగి వచ్చాడు. ఎంత గొప్ప కార్యం అంటే వారానికి 20,000 మంది బాప్తిసాలు తీసుకునే వాళ్ళండి. 20,000 లక్షల మంది రక్షణ పొందారు. ప్రతిరోజు 3 సార్లు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళంట ప్రజలు. 1857లో వచ్చిన రివైవల్. ఈ స్టోరీ ఒక దైవ సేవకుడు చెప్తూ ఒక మాట చెప్పాడు, కెన్ ఇట్ హ్యాపెన్ అగైన్? అలాంటి ఉద్యమం మరలా రాగలదా? అలాంటి కార్యాలు మనం చూడగలమా? ఇది వేల్స్ రివైవల్ రాకముందు, జాన్ వెస్లీ రివైవల్ రాకముందు జరిగిన విషయం. ఆ దైవ సేవకుడు ఏమన్నాడంటే, దేవుడు ఒక్క మనిషిని వాడుకున్నాడు. గాడ్ విల్ చేంజ్ ద హిస్టరీ విత్ వన్ మ్యాన్. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఒక వ్యక్తి ద్వారా దేవుడు చరిత్రను మారుస్తాడు. పెంతెకొస్తు దినం అంటే అర్థం చెప్పైనా? పెంతెకొస్తు దినం అంటే అర్థం గాడ్ ఈజ్ ఓపెనింగ్ ఏ న్యూ హిస్టరీ. చరిత్రను నూతనమైన రీతిగా ఆయన ప్రారంభిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనుషుల మధ్యలో ఉన్న విభేదాలను తీసివేస్తున్నాడు. పరలోకం తెరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. సాధారణమైన మనుషులు అసాధారణమైన వ్యక్తులుగా తయారైపోయారు. సామాన్యులైన జాలరులు శక్తివంతమైన దైవ సేవకులయ్యారు. బలహీనులైన వారు భూలోకమును తల్లకిందులు చేసేవారయ్యారు. దట్ ఈస్ ద పెంతెకోస్ట్. నాకు అత్యంత ప్రియమైన దేవుని సేవకులారా, పెద్దలారా, మీరు ఇక్కడి నుంచి చరిత్రను మార్చేవారుగా వెళ్ళాలి. ఆమేన్. ఆమేన్. You must ఆమేన్. be a history maker. ఆమేన్. చరిత్రను సృష్టించేవారుగా వెళ్ళాలి. ఆమేన్. ఇది నా యొక్క హృదయంలో ఉన్న మాట. దేవుని హృదయంలో ఉన్న వేదన మీతో చెప్తాను. 2 వచనాలు, దేవుని యొక్క వాక్యంలో ఉన్న 2 వచనాలు దేవుని వేదనను మనకి వ్యక్తం చేస్తాయి. ఆ వచనాలు చదివితే గుండె పగిలిపోద్ది. చూడండి దయచేసి, మీరు మనసు పెట్టి చదివితే మీరు ఏడవకుండా ఉండలేరు. నేను 2 వచనాలు మీతో చెప్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. యెషయా ఈ వచనాలు నిజంగా మీరు మనోనేత్రాలు తెరచి మీకు చదివగలిగినట్లయితే మీ గుండె పగలాలి, మీ కళ్ళల్లో నుంచి నీళ్లు రావాలి. మీకు ఒక విషయం తెలుసా? అందరూ నాకెళ్ళి చూడండి. మన భారతదేశం చివరి దినాల్లో ఉంది. భయంకరమైన పరిస్థితుల్లో దేశాన్ని నాశనం చేయటానికి శత్రువు చూస్తున్నాడు. మన ప్రజలు సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దిస్ ఈస్ ద టైమ్ టు స్టాండ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నిలబడే సమయం. విల్ యు స్టాండ్? ఒక ఎస్తేరు వలె, ఒక నెహెమ్యా వలె, ఎజ్రా వలె నిలబడే సమయం. ఈ దేశం యొక్క భవిష్యత్తు అందరు నాకెళ్ళి చూడండి, సంఘముపై ఆధారపడింది. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ దేశం యొక్క భవిష్యత్తు మీ మోకాళ్ళపై ఆధారపడింది. దేవునికి స్తోత్రం చెప్తామా? ఈ దేశం తల్లకిందులు దేవుడు చేయబోతున్నాడు. కానీ విని ఎరుగని కార్యాలు ఈ దేశంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను విశ్వాసంతో ప్రవచనాత్మకంగా చెప్తూ ఉన్నాను. అందరూ చేయొద్దండి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దేవుడు ఆశ్చర్య కార్యములు చేయబోతూ ఉన్నాడు. దేవుడు తన మహిమను కుమ్మరించబోతూ ఉన్నాడు. ఈ పరిస్థితులన్నిటినీ తల్లకిందులు చేయబోతూ ఉన్నాడు.
రాజులు నేల మీద పడి సాగిలు పడి యెహోవాయే దేవుడని ఒప్పుకొందురుగాక. ఆమేన్. అసెంబ్లీ హాల్లో మరి పార్లమెంట్లో స్తుతి గీతం పాడి ప్రార్థన చేయుదురుగాక. ఆమేన్. యెహోవాయే దేవుడని ప్రజలు ఒప్పుకొందురుగాక. ఆమేన్. ఇందిరాగాంధీ స్టేడియంలో అందరూ ఇట్లాగా ఆడపిల్లలు లైట్ పట్టుకొని ప్రార్థన చేయుదురుగాక. ఆమేన్. అధికారులు వచ్చి పరిచర్య చేయుదురుగాక. ఆమేన్. ముఖ్యమంత్రి గారు అధికారులు అందరూ మోకరించి ప్రార్థన చేపించుకుందురుగాక. కృష్ణానది తీరమున వేల మంది బాప్తిసాలు తీసుకుందురుగాక. ఆమేన్. దేవునికి ఆమేన్. 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 హల్లెలూయా. రోషంతో చెప్తున్నాను. రోషం ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. ఆమేన్. పాతాళం యొక్క ద్వారాలు మీ ఎదుట నిలువనేరు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సాతానుడు వాడు దిక్కున్న వాడి దగ్గరికి వెళ్ళి చెప్పుకొను. ఆమేన్. సాతాను సింహాసనం కూలిపోవునుగా. ఆమేన్. ఓ దేవుని సేవకుడు దానియేలు మోకరిస్తే శాసనాలు మారిపోయి. ఆమేన్. హల్లెలూయా. ఎస్తేరు ఒక్కతి ఆ తల్లి మోకరించి ప్రార్థన చేస్తే శాసనాలు మారి. ఆమేన్. థాంక్యూ లార్డ్. ఆయన నేడు కూడా ఉన్నాడు. ఆయన ఆమేన్. ఆమేన్. ప్రియ దైవ సేవకుడా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, దేవుని కోసం నిలబడగలవా? ఎస్. నాకేం పట్టదులే అంటూ ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టుగానే ఉన్నామా? నో. ఆర్ వి రియల్లీ టేకింగ్ ద బర్డెన్? ఎస్. మనం నిజంగా భారాన్ని తీసుకుంటున్నామా? ఎస్. మన తోటి సాధులు ప్రజలు నరకానికి వెళ్తుంటే మన గుండెల్లో బాధ లేదా? మన కళ్ళల్లో కన్నీరు లేదా? రోడ్ల మీద దిక్కు లేకుండా పడిపోతూ ఉంటే మన హృదయంలో కొంచెమన్నా చింత లేదా? ప్రభువుని ఎరిగిన అన్యులు కోట్ల మంది నరకానికి వెళ్తుంటే మన హృదయంలో బాధ లేదా? మన హృదయము, మన ఆత్మ ప్రభు యొక్క భారంతో స్పందించగలుగుతుందా? మనం అంత కఠినం అయిపోయామా? లోకాశలతో, సంఘంలో ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న సమస్యలతో ఆ గొడవతోనే తలకిందులైపోతున్నామా? మన కళ్ళల్లో భారం ఉందా? కన్నీరు ఉందా? డూ వీ హ్యావ్ టీయర్స్? ఈ కోట్ల మంది నరకానికి వెళ్తుంటే మన హృదయంలో వేదన ఉందా? ఒక దైవ సేవకుడు ఉండేవాడు.